మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైవ హరః పేపీయమానం ముదాః భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినా శ్రేయసే మూకం కరోతి వాచాలం ఫంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. భగవద్గీత ఎందుకు చదవాలి అంటే ఈ శ్లోకాల్లో ఉంది. గీతార్థం అనే గంధాన్ని ఆస్వాదించాలి మనం. ఇప్పుడు కుంటి వాళ్ళు కూడా పర్వతాలు ఎక్కగలుగుతారు, మూగవాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు ఈ గీతను అధ్యయనం చేసుకుంటే. ఏముంది భగవద్గీతలో? అసలు సనాతన ధర్మం అంటున్నారు. ఏంటి సనాతన ధర్మం అంటే? నేను 7 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. నేను మంచి వక్తని కూడా. ఇప్పుడు కాదు, నా 16 ఏళ్ల వయసు నుంచి నేను మంచి వక్తని. ఆ తర్వాత నన్ను బాగా ఈ రకంగా తీర్చిదిద్దింది మాత్రం సుందర సత్సంగమే, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని ఒక 30 ఏళ్ల పాటు పనిచేశాను. అది కూడా కొంత దోహదపడిందేమో కానీ నేను వక్తగా వెలిగింది మటుకి పూజ్య శ్రీ సుందర చైతన్యానందుల వారి బోధనల ద్వారానే. ఎలాంటి సందేహం లేని నికాసైన సత్యం ఇది. గీతా జ్ఞాన యజ్ఞాలు ఎన్ని చేశారంటే 300 యజ్ఞాలు పైన చేశారు ఆయన. ఆనాడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా చైతన్యం లేదు. ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కానీ ఆనాడు ప్రపంచం మొత్తానికి వినిపించిన వాణి సుందర చైతన్య వాణి. అది గీతార్థ గంధోత్కట భూరితమైన పరిమళ భరితమైన వాణి, గీతా వాణి. అది స్వామీజీ భాగవతం చెప్పినప్పుడు నువ్వు భాగవాలంటే భాగవతం చదవాలి అన్నారు. కానీ సనాతన ధర్మం అంటే ఇటీవల చాలా మంది వికృతంగా మాట్లాడుతున్నారు. సత్యము, దయ, జాలి, శాంతి, సహనము, పరోపకారము, లోకోపకారము ఇవన్నీ కలిస్తేనే సనాతన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు అనేదే సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు అనేదే సనాతన ధర్మం. నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే అది నువ్వు మాత్రమే బాగుంటావు, నీ చుట్టుపక్కల వాడిని నాశనం కావాలని కోరుకుంటావు. మేము బాగుండాలి అనుకుంటే నీతో పాటు సమాజం అంతా బాగుంటుంది, అదే హిందూ ధర్మం. కానీ ఈ రోజున ప్రపంచంలో అత్యంత వికృతంగా మా దేవుడే దేవుడు, మా దేవుడే పూజించాలి, వేరే దేవుడు పూజిస్తే నరకానికి పోతారు. ఇంత మించిన తప్పుడు వాదం మరొకటి లేదు. ఎందుకంటే నా వెనకాల ఉంది శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు వ్యాస భగవానుడు. చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు కూడా. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, అన్య చింతనలు వదిలివేసి నా ఎట్ల నీ చిత్తాన్ని, నా పట్ల నీ చిత్తాన్ని గాని ఉంచగలిగితే నీ యోగాన్ని, క్షేమాన్ని రెండింటిని నేను చూస్తానని చెప్పాడు. ఎవరు మాట్లాడదు, మీ దగ్గరికి పుస్తకాలు వస్తే ఇచ్చేవాళ్ళు కూడా మాట్లాడద్దు, మీ దగ్గరికి పుస్తకాలు వస్తే వాటర్ బాటిల్ కూడా వస్తాయి. యోగక్షేమం వహామ్యహం. నీ యోగాన్ని, క్షేమాన్ని, నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాకు వదిలిపెట్టు. నీలో ఉన్న తమో గుణాన్ని కరిగించుకో, రజో గుణాన్ని తగ్గించుకో, సత్వగుణాన్ని ప్రేరేపించుకో. అయితే నిజానికి చాలా మంది అనుకుంటారు సత్వగుణంలో మనం ఉంటే సరిపోతుందని. ఈ సాత్విక గుణం కూడా అహంకారమే. ఎందుకంటే నాకున్నది, నేను మంచిగా కట్టుకున్నాను, నా పక్కన ఉన్న మంచిగా కట్టుకోలేదు, ఇది సాత్విక అహంకారం. ఇది కూడా కరెక్ట్ కాదు. నేను 108 ప్రసాదాలు చేయించాను, ఆమె 3 చేయించింది, ఇది కరెక్ట్ కాదు. నేను 108 ఒత్తులు చేశా, ఆమె 2 ఒత్తులు వేసింది, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా సాత్విక అహంకారం. కాబట్టి ఈ సాత్విక అహంకారం కూడా భగవంతుడు క్షమించడు. ఎప్పుడు త్రిగుణాన్ని అధిగమించాలి. సత్వాన్ని కేవలం కలిగినంత మాత్రం ఉత్తములు అయిపోరు. సత్వము ఉత్తమత్వానికి నిదర్శనం కాదు. తమస్సుని కరిగించుకోవాలి. ఇందాక గమనించండి, ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ తమో గుణస్తులే. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి వయసుకి 60 ఉన్నాయి, 70 ఉన్నాయి, 30, 40 ఉన్నాయి.
అక్కడి నుంచి ఏదో 2 అరటిపళ్ళు ఒక 3 పూలదండ తీసుకొస్తారు. అక్కడ మా కార్యకర్తలు ఇస్తే సరిపోతుంది. కాదు, ఇక్కడ దాకా రావాలి, వాళ్ళని మీరందరూ చూడాలి, ఇక్కడికి వచ్చి ఇవ్వాలి, 7 దండం పెట్టి మీరందరూ చూడాలి. ఇది కరెక్ట్ కాదు. దయచేసి అందరికీ అందాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఇవ్వే కార్యకర్తలు దయచేసి 2 పుస్తకం ఇవ్వకూడదు. కాబట్టి అడగలేదు, ఎవరు అడగలేదు, మనం ఇచ్చే సేవ మాట. కాబట్టి సాత్వికమైన అహంకారం కూడా మంచిది కాదు. ఎప్పుడైతే నీ దృష్టి భగవంతుడి పైన ఉన్న వాళ్ళని మళ్లించేలా ప్రవర్తిస్తున్నావు, ఆ పాపం అంతా నీకే చూసుకుంటది. కాబట్టి 10 మంది కూర్చున్న చోట ప్రత్యేకంగా దేవుడు దండం పెట్టకూడదు, తప్పే. అయ్యా మైకు మాట్లాడద్దమ్మా దయచేసి. మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరు మాట్లాడితే పుస్తకం తీసుకోండి అంటే, మీ పక్క వాళ్ళ కోసం కానీ ఇంటి దగ్గర తీసుకోవాలి కానీ ఆలోచన చేయమాకండి. ఎంతమంది ఉంటే అంతమందికి పుస్తకాలు అందుతాయి. కాబట్టి ఈ 3 గుణాలు అధిగమించాలని చెప్పండి భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. శ్రద్ధ ఉండాలని చెప్పింది భగవద్గీత, శ్రద్ధాత్రయ విభాగ యోగము లేదు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. మార్గశిర మాసంలో మనం ఉన్నాము, ఇప్పుడు కార్తీక మాసం విడిపోయింది, హేమంత ఋతువులో ఉన్నాము. దయచేసి నేను కొంచెం పొరపాటున కార్తీకం అన్నాను, ఇది మార్గశిర మాసంలో మనం ఉన్నాం. మార్గశిర మాసంలో శ్రీకృష్ణ మందిరంలో జనవరి 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా వైభవపేతంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 4 రోజులు గోతనామాలతో పాల్గొనే వాళ్ళు 516 చెల్లిస్తే ఒక రోజు 3 రకాల ప్రసాదాలు మీ పేరుతో వితరణ కూడా చేస్తారమ్మా. అలా చేసేవాళ్ళు 2500 రూపాయలు చెల్లించాలి. కృష్ణమందిరం పక్కనే ఉన్న స్థలంలో ఒక చక్కటి నిర్మాణం జరుగుతా ఉంది. దానికి ఎవరైనా ఇతోధికంగా విరాళాలు సమర్పించేవాడు ఉంటే ఆ విరాళాలు కూడా సమర్పించవచ్చు. ఇక్కడ మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెందుతుంది. 1 రూపాయి కూడా దుర్వినియోగం అవ్వదు. కాబట్టి ఈ మందిరమే సుందర సత్సంగ మందిరము, ఈ మందిరమే మురళీకృష్ణ మందిరము, ఈ మందిరమే భగవాన్ నిలయం కనుక ఇక్కడ మీరు ఇచ్చే 1 రూపాయి 1 రూపాయలు సమానం అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. బయట కౌంటర్ ఉంది, దయచేసి ఫోన్ పే ద్వారా చెల్లించవచ్చు. ఇంకా వివరాలు కావాలంటే రసీదు ఇస్తారు, మేనేజర్ హనుమంతరావు గారిని సంప్రదించండి. ఇలా గుణత్రయములో మనము కానీ సాత్వికాన్ని అలవర్చుకొని, సత్వగుణం ఎలా ఉండాలి? నేను బాగుండాలి, నాతో పాటు పక్క వాళ్ళు బాగుండాలని కూడా సత్వగుణం. దయ, జాలి, క్షమ ఉంటే సత్వగుణం. ఈ మూటిని వదిలేయటం అంటే మన్ని మనం కోల్పోవడం అర్థం. అలా మన్ని మన కోల్పోయే తత్వాన్ని గీత ప్రబోధించదు, గీత ఎప్పుడు చెప్పదు. గీత ఏం చెప్తుంది మనకి? మీ తల రాతని మార్చుకునే శక్తిని ఇస్తుంది గీత. ఇది ఉపనిషత్తు, ఇది బ్రహ్మ విద్య, ఇది యోగ విద్య. యోగం అంటే ఏంటి? కలయిక. ఆ కలయికని ప్రేరేపించి ప్రోత్సహించేది భగవద్గీత. ఒక సత్సంగము భగవద్గీత అంటే, ఒక యోగము భగవద్గీత అంటే. ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి ఇంత చలిలో వచ్చి కూర్చున్నారు. మీరు 2.5 గంటలు కూర్చోవాలి సిద్ధపడ్డారు. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ గీత అధ్యయనం. అమ్మా, కార్యకర్తలు మాత్రమే నిలబడాలి, దయచేసి వేరే వాళ్ళు నిలబడ్డారు. మీ దగ్గరికే బుక్ వస్తుంది. ఎలా ఉంటుంది పారాయణ మీకు చెప్తున్నాను, వినండి. ట్రైల్ ఉండదు, ట్రైల్ వేద్దాం అనుకున్నాం కానీ మనకి ఆడియోలో భగవద్గీత వస్తూ ఉంటుంది, మైక్ లో వినిపిస్తూ ఉంటుంది భగవద్గీత. మీరు ఆ పుస్తకం తెరిచి పట్టుకోండి, దానికి అనుగుణంగా మీరు గానం చేయండి భగవద్గీతని. ఆడియోలో వస్తుంది, ఆడియో మీకు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ చదవలేదు. ఇక్కడికి మేము ఆహ్వానించగానే మైసూరు దత్తపీఠం నుంచి గోల్డ్ మెడలిస్టులు వచ్చారు. వాళ్ళందరికీ ఇతోధికంగా చిరు సత్కారము మా వాణి గారు, అలాగే లలిత గారు, మరో 2 మీరు కేటాయించిన ఆ పని. వాళ్ళందరూ కూడా ఆ భగవద్గీత గోల్డ్ మెడలిస్టులకి చిరు సత్కారం. ఇప్పుడు కొంతమందికి సందేహం, వాళ్ళకేనా మాకు లేదా అని. ఎందుకు వాళ్ళకే చేయాలి? ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వాళ్ళకి ఇల్లు ఉంటుంది, సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, అన్ని ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఈ అన్ని ఉన్నా కూడా అన్నింటి మధ్యలో ఉంటూ వాళ్ళు 700 శ్లోకాల సారాన్ని అధ్యయనం చేసి ఒక పరీక్ష రాసి గోల్డ్ మెడల్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకత. మీరు కూడా ప్రత్యేకత తీసుకుంటే మీకు కూడా సత్కారం చేస్తాం, ఏం సందేహం లేదు. ఇంకోటి చెప్తున్నాను, మైసూరు దత్తపేట నుంచి విశ్వ హిందూ పరిషత్ జిల్లా కమిటీకి ఒక వర్తమానం వచ్చింది. అయ్యా, మీరు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు రాణా ప్రతాప్ గారు, ఎవరండి మీ వెనకాల ఉన్నదని అడిగారు నన్ను. అంటే నా వెనకాల ఉన్నది బోనా రామకృష్ణ గారండి అన్నారు. మీరు ఇప్పటికీ 3 కార్యక్రమాలు చేశారట, నిజమేనా అన్నారు. నిజమేనండి, చేశామన్నా. మొదటి కార్యక్రమం జలాజలేశ్వరం దేవాలయంలో భగవద్గీత విద్యార్థులకు పోటీ పెట్టాము. దాదాపు 270 మంది పిల్లలు ఇచ్చారు. ఆనాడు కూడా కొంతమంది గోల్డ్ మెడల్ పిలిచాము మేము. అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. ఆ స్ఫూర్తి తీసుకున్నాము. ఆ రోజు తీర్థ ప్రసాదాలు దండిగానే పెట్టాము.
రెండో కార్యక్రమము ఈసారి ఉభయ జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తున్నాం అనుకున్నాము. కాబట్టి ఏ దేవాలయం మనకు సరిపోదు అనుకున్నాము. అందుకని రిక్కా బజార్ స్కూల్ బస్ స్టాండ్ ఎదురుగా అయితే వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని పెట్టాము. ఆ రోజు మేము కూడా ఊహించలే. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారో దాదాపు 1500 మంది ఆ భగవద్గీత పోటీలకు వచ్చారు. 45 మంది జడ్జీలు ఆ రోజున. ఆ 45 జడ్జీలు నేను సమన్వయం చేశా. నాకు ఉదయం నుంచి 2 పుస్తకాలు ఎవరో దయచేసి చూసుకోవడం, అది కృష్ణుడికి అపచారం చేసినట్లే. కృష్ణుడికి అపచారం చేసినట్టే తీసుకున్నట్టు మటుకు స్వచ్ఛందంగా ఇచ్చేయండి తిరిగి. ఆ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రతి పాఠశాల యాజమాన్యం వాళ్ళు వచ్చి మాకు సహకరించారు. సత్తుపల్లి నుంచి, మురిపాల నుంచి, మజర్ నుంచి ఇలా దూర దూర ప్రాంతాల నుంచి పిల్లలు తీసుకొని వచ్చి ఆ పోటీల్లో పాల్గొన్నారు. ఆ రోజు వచ్చే వర్షం కూడా ఆగిపోయింది. ఆ రోజు ఆ గీతా యజ్ఞానికి అద్భుతంగా కార్యక్రమము. దాదాపు 600 మంది పిల్లలు పాల్గొన్నారు భగవద్గీత పోటీలలో. ఆ రోజు అర్రపల్లి సుధారాణి గారు మాకు ఎంతగానో సహకరించారు. వారు కూడా దత్తపీఠం గోల్డ్ మెడలిస్టే. గడిచిన 10 సంవత్సరాల నుంచి చూశానండి. గడిచిన 10 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మాచార్యులుగా ఇలాగ ప్రవక్తగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమంలో 45 మంది జడ్జీలు సమన్వయం చేసి 600 మంది పిల్లల్ని వడబోసి ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయటువంటి మామూలు విషయం కాదండి. ఆ పని కోణాల రామకృష్ణ గారి నేతృత్వంలో మేము చేయగలిగాం ఆ రోజున. ఆ తర్వాత మళ్ళీ ఈ బృహత్ సంకల్పం మనం చేయగలమా రాణా గారు అన్నారు. మేము 4 రోజుల నుంచి కూర్చొని తలమనుకలు అవుతాం ఈ కార్యక్రమం మీద. ఎందుకు చేయలేము? సంకల్పం ఉంటే చేసేది మనం కాదు, చేయించేవాడు శ్రీకృష్ణుడు. మనం సంకల్పం చేసి అవుతుంది. కృష్ణ మందిరం సరిపోతుందా అన్నారు. కృష్ణ మందిరం నాకు తెలిసి నేను నిర్మాణంలో రాళ్ళెత్తిన వాళ్ళ నేను కూడా ఒకని కాబట్టి లోపల ఒక 200-300 మంది పడతారు. టోటల్ గా పై ప్రాంగణం అంటే 500 మంది ఎక్కువ పట్టారు. ఏం చేద్దాము అంటే బయట దాకా టెంట్లు వేద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే 1000 మంది సరిపోయేలాగా ప్రాంగణాన్ని సిద్ధం చేశాం. అంటే మీరు ఇలా వచ్చి ఇలా కూర్చున్నట్టు దీని వెనకాల ఎంత శ్రమ ఉందో మీరు అర్థం చేసుకోవాలని ఇవన్నీ చెప్తున్నాను. మేము చేసేవారే భావతం చెప్పట్లే, చెప్తే నేను కూడా అలంకారానికి గురైనట్టే. మేము సుందర సత్సంగంలో నేను ఆ ప్రోడక్ట్నే కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఆదివారం 15 శ్లోకాలు చదివేది. 15 శ్లోకాలు చదివేది. ఆ రకంగా భగవద్గీతని ఏ రకంగా చదవాలో మా అందరికి అభ్యాసమైంది, బాగా అభ్యాసమైంది. అంతకుముందు నేను చదివినా కూడా స్వామీజీ నేతృత్వంలో సుందర సత్సంగంలో భగవద్గీతను అధ్యయనం చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టైల్ వస్తుంది. అది భగవద్గీత ఎలా చదవాలని దాని మీద ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టైల్ వస్తుంది. ఎలాంటి సందేహం కూడా అవకాశం లేదు. అలా గీతకు సంబంధించి ఈ రోజు తీసుకున్న నిర్ణయంలో మేము ముందే అనుకున్నాము, ఖచ్చితంగా మహాతల్లులే వస్తారు ఎక్కువగా. కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అంటే మనం చాలా శ్రమ తీసుకోవాలనుకున్నాము. ప్రసాదాలు కూడా కొంచెం పెడితే సరిపోదు అని చెప్పేసి పులిహోర కూడా సరిపోను పెట్టాలని చెప్పి పెట్టాము. అలాగే దద్దోజనమా చక్కెర పొంగలా అనుకున్నాం. కాదు తీపిని పెడదామని చెప్పేసి చక్కెర పొంగలు కూడా చేయించాం. అది కూడా 2 గైతులు గట్టిగానే వేసాం. ఎందుకంటే చదివి మీరు అలసిపోతారు కాబట్టి ఈ రకంగా ఏర్పాట్లు చేయడం మేము ఎక్కడ అనుకోవాలి. కానీ మేము ఎక్కడ భయపడ్డామంటే ఈ రోజు గూగుల్లో సమాచారం ఏంటంటే వర్షం వస్తుంది అని. నేను అన్నాను మన ఖమ్మంలో మాత్రం వర్షం రాదు అన్నాను. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత చదువుతున్నాం కాబట్టి, పారాయణం చదువుతుంది కనుక మన ఖమ్మంలో వర్షం రాదు, గూగుల్ కూడా బ్యాక్ అయిపోవాల్సిందే అని. కాబట్టి నాకు ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చే ప్రసక్తి లేదు. గూగుల్ చెప్పిన నిన్న కూడా సమాచారం వచ్చింది వర్షం వస్తుంది అని చెప్పేసి. కానీ మన దగ్గర రాదు. భగవద్గీత చదువుతున్నామంటే ఎక్కడైతే గీతా పారాయణం జరుగుతుందో అక్కడ భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎలాంటి సందేహమో లేదు. ఈ రోజు మైసూరు దత్తపీఠం వాళ్ళు కూడా 15 నిమిషాల పాటు మన వీడియోని పంపించమని అడిగారు. పంపిస్తున్నాం. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. అలాగే ఖమ్మం టీవీ వాళ్ళు కూడా మన వాయిస్ తీసుకుంటున్నారు. 15 నిమిషాల వాయిస్ మెసేజ్ ని ఈ సభా ప్రాంగణంలో జరిగింది మొత్తం కూడా మైసూరు దత్తపీఠాన్ని కూడా పంపిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ సందుకు చిరు సత్కారం జరిగి ఉంటుంది. వాళ్ళు జరగకపోతే అనంతరం మేము చేస్తాము. మీకు ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా సేవాదళ వాలంటీర్స్ అందరూ కూడా మధ్యలో పారాయణం జరుగుతున్నప్పుడు నిలబడి ఉండాలి. మీరు నిలబడి ఉంటామంటే నిలబడి ఉంటాం కాదు, మీ కళ్ళు మొత్తం కూడా వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలి. ఎవరికి ఏమైనా అసౌకర్యం ఉందా అని. ఎవరైనా అభ్యాసం తగ్గుతూ ఉన్నా, పేజీలు తిరగలేకపోయినా ఆ పేజీ ఎక్కడుందో కూడా చెప్పగలిగేలాగా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సేవాదళం వాలంటీర్స్ అందరూ కూడా. అంతేగాని నేను ఈ శ్లోకం మర్చిపోయానమని పట్టుకోవాలని మీరు అడగొద్దు. ఎందుకంటే మీరు పాడైపోయింది కాక పక్కన పాడు చేస్తారు. కాబట్టి మీరే వెతుక్కోండి అన్న శ్లోకం కానీ గాడి తెప్పితే. కానీ పట్టుకోవడం మటుకు ఎట్టి అడగొద్దు. మీరు ఒక్కటే అనుకోవాలి, నేను ఒంటరిగా కూర్చున్నాను ఇక్కడ, నేను మాత్రమే భగవద్గీత చదువుతున్నాను అనుకోవాలి.
అట్లా అనుకుంటేనే పక్కకు చూడను. పక్కకు చూసావో దృష్టి అనేది తొలగిపోతుంది. దృష్టి తొలగిపోతే నీకు అక్కడ మనసు లగ్నం కాదు. ఇంత సమకూర్చి మార్గశిర మాసంలో హేమంత ఋతువులో చలిలో మంచులో వచ్చి కూర్చున్నది పక్కవాడు చదువుతున్నా లేదా చూడటానికి కాదమ్మా. అదే తమో గుణం. పక్కవాడితో నీకు అవసరంలే, మనమనే భావంతో అందరం ఉన్నాం, కలిసి ఉంటాం మనం. ఓకేనా? ఆ రకంగా మనందరం కూడా ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను, భగవంతుని సన్నిధిలో ఉన్నాను. ఇప్పుడు సందేహం, మేము మెయిన్ మందిరం లేవు కదా, కింద ఉన్నాం కదా, ఎదురుగున్నాం కదా అనుకుంటున్నారు. అమ్మా, మీ మనసులో లేని భగవంతుడు గుళ్ళో లేడు. విగ్రహం అనేది ఎవరికంటే నిగ్రహం లేని వాళ్ళకి. నిగ్రహం అనేది ఎప్పుడు వస్తుందంటే మనసులోనే ఆ విగ్రహాన్ని దర్శించినప్పుడు వస్తుంది. కాబట్టి నీ కృష్ణుని మనసులో తలుచుకో. చూడలేదు లోపల భావం వదిలేయండి. టెంట్ కింద కూర్చున్నా, ముందు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మీరు కృష్ణుడు సన్నిధిలో ఉన్నట్టుగానే మీ చేతిలోనే కృష్ణుడు ఉన్నాడు భగవద్గీత రూపంలో. కాబట్టి ఇంకోటి లేదు. అందరికంటే నాకు తెలియజేస్తే, అయ్యా భగవద్గీత అందరికంటే కార్యకర్తలు చెప్పాలి. అయ్య గారు నాయకులు అందరికి అందాయా? కొనసాగించే దేనికంటే అందరికి అందారు. ఓకే, చేతులు వచ్చి మీరు మాట్లాడుతూ మా వాళ్ళ మీ దగ్గరికి వస్తారు. మీరు చెయ్యాలంటే మీ కొంచెం మీ చేతులు సపోర్ట్ ఉంది అనేది ప్రమాణం. మౌనం తప్పితే మరే ఉండాలి. వీళ్ళకి చెప్పాను, పూజ చేసి నడిచే భగవంతుని పేరు ఎవరికి? గచ్చి కామబడి చంద్రశేఖర స్వామికి గడిచే దేవుడి పేరు. ఒక్క సేవకుడు మాత్రమే బయట నిలబడాలి. వాళ్ళకి టైం అవసరం లేదు. ఒక 2 గంటల దాకా సేవకులతో కూడా మాకు పని లేదు. ఒకవేళ కావాలంటే వాళ్ళు పుస్తకం కావాలంటే చేయకండి, ఎప్పుడు మధ్యలో లేవద్దు. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆదివారం కాబట్టి చెప్తున్నాను. సూర్యుడు యాక్చువల్గా ఏంటంటే సూర్యుడు మన కిరణాలు ఇచ్చి కింద నుంచి వచ్చే వర్షాలు చూపిస్తాడు. దాన్ని బట్టి ప్రకృతి మనకి ఏం చెప్తుందంటే, భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు సందేశించారంటే, మనం గాలి తీసుకుంటున్నాం, నీరు తీసుకుంటున్నాం, వాయు తీసుకుంటున్నాం. మనందరికి తీసుకోవడమే ఉంది, ఇచ్చే కూడా లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ సొంతంగా చెప్పండి. ఉత్తమ గీతంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇచ్చే గుణం ఉంటేనే మనం తీసుకునే అధికారం ఉందంట. యాక్చువల్ గా ఇచ్చే గుణం లేనప్పుడు తీసుకునే అధికారం లేదంట, అసలు జీవించే అధికారం కూడా లేదంట. మనం తీసుకుంటూ ఉన్నాం, ప్రకృతిని నాశనం చేస్తున్నాము, ఒక సాటి మనిషికి దానం చేయలేకపోతున్నాం. దాన గుణం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సూర్యుని ద్వారా ఉత్తమ గీతను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ మాట చెప్పడం మర్చిపోయాను. అందులో ఇలా ఆదివారం సూర్యుడికి సంబంధించింది కాబట్టి అది ముఖ్యంగా చెప్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సేవకులకి ఇవాళ మన గుడి ఆలయ నిర్మాణ కమిటీ భక్త బృందం వచ్చారు. వాళ్ళంతా కూడా 10 నుంచి దాదాపు 2000 ప్యాకెట్లు ప్యాకింగ్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరు అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికంటే ముఖ్యంగా చెరుకు విశ్వమతి గారిని 4 రోజుల కింద అడిగాను, మరి ఎప్పుడు ఒప్పుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి నేను ప్రాధాన్యం చేసుకుంటున్నాను సభాముఖంగా. తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఆడే బయట చేసే ముందు ఒక 3 టైం ఉంటుంది. 80% సేవలు ఆ మందిరం వెళ్ళవచ్చు దయచేసి. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, భగవద్గీత మొదలుపెట్టే ప్రార్థనా శ్లోకంగా ఇందాక నాతో కూడా నిర్మాణం చేశారు కదా ప్రార్థన. చేశారా లేదా? చేశారా? పరాశరి అవసరం మన అందరం చేసినట్టే. ఓకేనా? రెండవది, ఇప్పుడు లలిత గారిని, వాణి గారిని, ఇంకో ఇద్దరిని వెళ్ళి ఆ గవర్నమెంట్ అందరూ కూడా దయచేసి సత్కారం చేసేయండి. 1 నిమిషాలు అయిపోవాలి, వెంటనే ట్రైన్ దిగినది. రవి గారు నాకు చెప్పాలి, అయిందా లేదు. సన్మానం అయిపోవాలి, 1 నిమిషం సన్మానం అయిపోవాలి. అది అయిన తర్వాత మనం బిగిన్ చేస్తాం. అందుకని సన్మానం జరగాలి. మనం ఆల్రెడీ ప్రార్థన చేశాం. ఇంకోటి గంటల కొంతమంది చేస్తారు. ఏం చేస్తారు? వస్తే వస్తుందేమో. చేద్దామంటే చేద్దాం. చేద్దామా? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చూసేది చక్కగా మళ్ళీ వస్తానండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్థం దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాశం హారలోపురశోభితం రత్నకనకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం
పూర్ణచంద్ర నిభాసనం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. బ్రహ్మం చేశానంటే గీత డైరెక్ట్ మొదలు పెట్టుకోవచ్చు. అయ్యా అయిందా బయట అభివర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిగణనం కుంతీ సుతాపాలనం ఏతత్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలా. వైద్యులు ఏనుకోళ్ళు కృషి చేస్తా ఉంది, రమాదేవులు ఇంటి వాళ్ళు అక్కడ సత్తుపల్లి కృషి చేస్తా ఉన్నారు, రమేశ్వరి లాంటి వాళ్ళు నిజులు కృషి చేస్తా ఉన్నారు. ఇలా అందరూ కూడా నాకు టచ్ లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ నంబర్లు ఉన్నాయి, 5 చెప్పాలని గంట పడుతుంది. సో ఏం చెప్తున్నా గవర్నమెంట్ సమాజ సేవ పరాయణత్వం కోసం మాత్రం కృషి చేయాలి. కానీ నేను గవర్నమెంట్ భావన మాసం తెంచుపారేయండి. మీరు అందరిలో ఒకళ్ళు, అందరి కోసం మీరు, మీకోసం వాళ్ళందరూ వచ్చేలాగా మీరు సత్వగుణ ప్రేరేపితులై భగవాను మనసులో ఉంచుకొని పనిచేయాలి. ఇప్పుడు గీత దిగినవుతుంది, మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఎవ్వరూ మాట్లాడడం నాతో సహా. మధ్య మధ్య మీ మధ్యలోకి ఎందుకు వస్తామంటే మీకు అవసరం కనిపెట్టడానికి వస్తాము. అందరూ కూడా అర్జున విషాదయోగము తీసి రెడీగా పెట్టుకోండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. అందరు రెడీగా పెట్టుకోండి. ఎవరు మాట్లాడి దయచేసి ఎవరికళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి. జై శ్రీరామ్, జై గిరిధారి, జై గిరిధారి. ఈ యొక్క టెంపుల్ ని 1998 సంవత్సరంలో సుందర చైతన్యానంద స్వామీజీ వారు శంకుస్థాపన చేయడం జరిగింది. 99లో దీన్ని మళ్ళా విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు మట్టుకి ప్రతి ఆదివారం సుందర సత్సంగం అని చెప్పేసి ఇక్కడ నడుస్తూ ఉంటది. ప్రతి ఒక్క భక్తులు కూడా దాంట్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రోగ్రాము, కృష్ణాష్టమి ప్రోగ్రాము చాలా అత్యంత వైభవంగా జరుగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఖమ్మం పట్టణం నుండి కృష్ణ మందిరం ఇది ఒకటే ఉండటం వలన చాలా మంది భక్తులు ఆ రోజు కృష్ణ మందిరానికి వచ్చేసేసి భగవంతుని దర్శించుకొని కృష్ణ పరమాత్మను దర్శించుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఇక్కడ కొంతమందికి తెలియకపోవచ్చు ఇక్కడ కృష్ణ మందిరం ఈ ఏరియాలో ఉన్నది అన్న సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు. చాలా మందికి ఇక్కడ తెలుసు. ప్రతి ఆదివారం ఇక్కడ సుందర సత్సంగం జరుగుతూ ఉంటది. ఈ సత్సంగంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మన బోనాల రామకృష్ణ గారు విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఆయన కూడా మంచి భక్తుడు, కృష్ణ భక్తుడు. ఆయన కూడా ప్రతిరోజు కృష్ణుడిని చూడకుండా ఉండలేడు. కంపల్సరీ వచ్చేసేసి 3 ప్రదర్శనలు చేసేసి భగవంతుడిని మొక్కుకొని వెళ్ళిపోతా ఉంటాడు ప్రతిరోజు కూడా. అదే ప్రకారంగా ఆయన ఎందుకో సంకల్పం కలిగింది ఆయనకి, ఈ విధంగా ఈ గుళ్ళో పెట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నా సార్, చేస్తానా సార్, మీ ఉద్దేశం ఏంటి సార్ అని చెప్పేసి అడగటం జరిగింది. దానికి చాలా సంతోషపడ్డాం మేము. ఈ గీతా జయంతి రోజు ఇక్కడ ఏర్పాటు చేద్దామండి అని చెప్పేసి అన్నారు. దానికి మేము అందరం కూడా మా యొక్క కమిటీ మొత్తం సభ్యులందరూ కూడా దానికి ఏకగ్రీవంగా ఆమోదించేసి ఈ ప్రోగ్రాం మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి బోనాల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు సుమారు ఒక 15 రోజుల నుంచి పూర్తిగా ప్లానింగ్ లో ఎక్కడెక్కడ ఏం చేద్దాము ఎట్లా చేద్దాము అని చెప్పేసి అనే ఆలోచనతోనే ప్రతిరోజు వచ్చేసేసి డిస్కషన్ చేసేసి ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు అనుకున్న దానికన్నా వారు 500-600 అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ 1000 మెంబర్స్ వచ్చారు ఈ యొక్క ప్రోగ్రామ్ కి. కాబట్టి ఈ వచ్చినటువంటి భగవద్గీత పారాయణం 700 శ్లోకాలు సుమారు 2 గంటల 45 నిమిషాలు అన్నారు. కానీ 3 గంటలు వేసుకోండి. కానీ అందరు కూడా వచ్చేసేసి నిశ్శబ్దంగా ఇక్కడి హాల్లో కూర్చున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. తర్వాత బయట కూడా కొంతమందికి చేత కాని వాళ్ళు ఎవరు ఉండే మడితే కుర్చీలు కూర్చోటానికి కూడా 2 వైపులు కూడా కుర్చీలు వేయడం జరిగింది. అదేమీ కాకుండా వేలో కూడా కుర్చీలు వేసేసేసి మీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది మా టెంపుల్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామకృష్ణ గారికి. జై హింద్, జై వాసవి. అలాగే పశుపతి రవి గారు ఈ పుస్తకాల దగ్గర ఉండి సేవాదళ వాలంటీర్స్ వాళ్ళని ఎంతమంది వీలైతే అంతమందికి ఒక్కొక్కళ్ళకి 50 నుంచి 100 పుస్తకాలు ఇవ్వండి పంపిణీకి. కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నిలబడకూడదు. నా ప్రసంగం అనేది ఎందుకంటే వక్తకి వ్యక్తవ్యాంశం అనేది చాలా ప్రధానము. నా సమయాన్ని చాలా వరకు అధ్యక్షుల వారు తీసుకోవటము,
చాలా సంతోషించదగ్గ విషయం. గడిచిన 2 ఏళ్లలో ఇంత ఉద్వేగంగా, ఇంత భావోద్వేగంతో అంతసేపు మాట్లాడడం గుణా రామకృష్ణ గారిని ఎంతోనూ చూడలేదు. చెరుకుడి కృష్ణమూర్తి గారు అంటే నాకు సుపరిచితులే, వారు తరచుగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ రోజున నేను మీకు చెప్పవలసిన అంశం ఏంటంటే, నేను వారు సమయం తీసుకున్న కాబట్టి నా సమయాన్ని నేను తగ్గించుకుంటున్నా. నాకు నిజానికి విశ్వ హిందూ పరిషత్ 20 నిమిషాలు టైం ఇచ్చింది, కానీ